హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నూతన జాతీయ విద్యా విధానం 2020 అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఫస్ట్ మనం ఈ ఎన్ఈపీ 2020 యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి చూద్దాం. అసలు ఎలా వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో దాని గురించి చూద్దాం. ఫస్ట్ మన రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1950 జనవరి 26 అంటే 1950 జనవరి 26న మన యొక్క కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి రావటం జరిగింది. సో అప్పుడు ఈ 6 నుండి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది 4వ భాగం అంటే రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు అనేవి ఉంటాయి. ఆదేశిక సూత్రాలు డిపిఎస్పీస్ అంటాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం కదా. సో ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఈ 6 నుండి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఉండాలి అని చెప్పి 45వ నిబంధనలో ఉంది. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అప్పట్లో విద్య అనేది రాష్ట్ర జాబితాలో ఉండేది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తాను. 1950 జనవరి 26న మన యొక్క రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. అప్పుడు ఈ 6 నుండి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది మన రాజ్యాంగంలోని 4వ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాల్లో 45వ నిబంధనలో ఉంది. ఏమని అంటే 6 నుండి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఉండాలి అని చెప్పి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్, ఇది వచ్చేసి మన విద్య అనేది అప్పట్లో రాష్ట్ర జాబితాలో ఉండేది. ఓకేనా. 1968 ప్రకారం విద్యా విధానం అనేది ఎలా ఉండింది అంటే 10+2+3గా ఉండింది. నెక్స్ట్, ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో ఈవిడ మన విద్యని 42వ రాజ్యాంగ సవరణ ద్వారాగా 1976లో విద్యని ఉమ్మడి జాబితాగా చేర్చడం జరిగింది. దీన్ని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్ కూడా వచ్చిందనమాట. ఏ రాజ్యాంగ సవరణ ద్వారాగా విద్యని ఉమ్మడి జాబితా కిందకి మార్చడం జరిగింది. మళ్ళీ క్వశ్చన్ రావచ్చు. చాలా 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 ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ చేయడం ద్వారాగా 1976లో విద్యని ఉమ్మడి జాబితా కిందకి మార్చడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ ఎన్పిఈ 1968 ఏదైతే ఉందో ఇది మనకి మొట్టమొదటి జాతీయ విద్యా విధానం. నెక్స్ట్, రెండవ జాతీయ విద్యా విధానం ఏంటి అంటే ఎన్పిఈ 1986. దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే రాజీవ్ గాంధీ. ఎందుకు తీసుకొచ్చారు అంటే 21వ శతాబ్దం యొక్క సవాళ్ళను ఎదుర్కోవటానికి విద్యని సంసిద్ధం చేయడానికి తీసుకురావటం జరిగింది. అప్పుడు కూడా సేమ్ విద్యా విధానం అనేది 10+2+3గానే వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఈ ఎన్ఈపీ 2020 ఏదైతే ఉందో ఇది మనకి 3వ జాతీయ విద్యా విధానం. ఓకేనా. ఈ జాతీయ విధానంలో మన యొక్క విద్యా విధానాన్ని ఎలా సూచించారు అంటే 5+3+3+4 చాలా చాలా ఇంపార్టెంట్. 5+3+3+4 బాగా గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ ఇస్తే అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. నెక్స్ట్, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఒకసారి చెప్తాను చూడండి. ఎన్ఈపీ 2020 అంటున్నాం. మన రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1920 జనవరి 26న. అప్పుడు 6 నుండి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది మన రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశిక సూత్రాల్లో ఇవ్వటం జరిగింది 45వ నిబంధన ప్రకారంగా. అప్పట్లో మన విద్య అనేది రాష్ట్ర జాబితా కిందకి ఉండేది. నెక్స్ట్, ఎన్పిఈ 1968 అనేది మొట్టమొదటి జాతీయ విద్యా విధానం. ఎవరు తీసుకొచ్చారు అంటే ఇందిరాగాంధీ. నెక్స్ట్, ఇందిరాగాంధీ అనేవారు 42వ రాజ్యాంగ సవరణ చేయడం ద్వారాగా 1976లో విద్యని ఉమ్మడి జాబితా కిందకి మార్చడం జరిగింది. నెక్స్ట్, ఎన్పిఈ 1968లో కూడా 10+2+3 విద్యా విధానాన్ని అమల్లో ఉంచారు. అంటే వాళ్ళు సూచన చేశారనమాట. నెక్స్ట్, ఎన్పిఈ 1986 రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు. ఇక్కడ కూడా సేమ్ విద్యా విధానం అనేది అమల్లో ఉండి 10+2+3.
నెక్స్ట్ ఎందుకు తీసుకొచ్చారు అంటే 21వ శతాబ్దం యొక్క సవాళ్ళను ఎదుర్కోవడానికి విద్యను సంసిద్ధం చేయడానికి ఎన్పి 1986ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఎన్ఈపి 2020ని ఎవరు తీసుకొచ్చారు అంటే మీ అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్ ఈ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు చూడండి, 5+3+3+4. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 2014లో చూడండి, 2014లో 2014లో మన యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కదా, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అనేది 1986 యొక్క నూతన జాతీయ విద్యా విధానం ఉంది కదా, 1986 ఎన్ఈపి ఉంది కదా, దాన్ని పునః సమీక్షించాలి అని చెప్పి 2015 జనవరిలో టిఎస్ఆర్ సుబ్రమణ్యన్, గుర్తుపెట్టుకోండి పేరు, టిఎస్ఆర్ సుబ్రమణ్యన్ అధ్యక్షతన ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ పేరేంటి అంటే కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి, తెలుగులో ఉండే ఆప్షన్స్లో కూడా ఇలాగే ఇస్తారు మీకు. కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, 2014లో మన ఎన్డీఏ గవర్నమెంట్ అనేది 1986 జాతీయ విద్యా విధానాన్ని పునః సమీక్షించాలి అని చెప్పి 2015 జనవరిలో టిఎస్ఆర్ సుబ్రమణ్యన్ అధ్యక్షతన కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ టిఎస్ఆర్ సుబ్రమణ్యన్ ఎవరు అంటే మాజీ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి. ఈ టిఎస్ఆర్ సుబ్రమణ్యన్ ఎవరు? మాజీ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ కమిటీ ఏదైతే ఉందో అంటే టిఎస్ఆర్ సుబ్రమణ్యన్ కమిటీ ఏదైతే ఉందో ఇది తన నివేదికని ఎప్పుడు సమర్పించింది అంటే 2016 మే 28న తన యొక్క నివేదికని సమర్పించింది. సో ఆ నివేదిక ప్రకారంగా ఎంహెచ్ఆర్డి, మన యొక్క ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉంటుంది కదా, సో మానవ వనరుల శాఖ అని పిలిచేవాళ్ళం కదా అప్పట్లో. సో ఈ ఎంహెచ్ఆర్డి అనేది ఈ యొక్క నివేదిక ప్రకారంగా డ్రాఫ్ట్ ఎన్ఈపి, డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించడం జరిగింది. రూపొందించి దాన్ని మైగవ్ ఇన్నోవేషన్ పోర్టల్లో అప్లోడ్ చేశారు. అందరికీ తెలియాలి అని చెప్పి అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేయగానే 674 జిల్లాల నుండి, 670 పట్టణాల నుండి, 660 బ్లాకుల నుండి, 2 లక్షల గ్రామాల నుండి దాదాపుగా 2,50,000 సూచనలు అనేవి వచ్చాయి. అంటే సూచనలు అంటే దాన్ని మార్పు చేయాల్సినవి 2,50,000 సూచనలు అనేవి రావటం జరిగింది. అన్ని సూచనలు రావటంతో ఈ యొక్క ఎన్ఈపిని ఇప్పుడే తీసుకురాకూడదు, దీని మీద ఇంకా సమీక్ష అనేది జరగాలి అని చెప్పి దాన్ని అప్పుడు ఆపేశారు. ఆపేసిన తర్వాత మళ్ళీ 2017 జూన్ 26న కస్తూరి రంగన్ కమిటీని ఏర్పాటు చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 2017 జూన్ 26న కస్తూరి రంగన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో మనకి ఒక చైర్పర్సన్, 9 సభ్యులు, 9 అంటున్నాను అంటే అనుకోకండి, చెప్తాను ఒక నిమిషం. 9 మంది సభ్యులతో ఒక కార్యదర్శితో ఏర్పాటు అయింది. ఈ 9 మంది ఫస్ట్లో ఉన్నారు, కానీ నివేదిక సమర్పించేప్పుడు 7 ఉన్నారు. సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక చైర్పర్సన్, 7 సభ్యులు, ఒక కార్యదర్శి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఒకవేళ ఏర్పాటు అయినప్పుడు ఎంతమంది సభ్యులు అని చెప్పి మీకు మెన్షన్ చేస్తే అప్పుడు 9 సభ్యులు అంటే 9 మంది సభ్యులు అని చెప్పి చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ కస్తూరి రంగన్ కమిటీ ఏర్పాటైంది కదా, ఈ కమిటీకి పేరేంటి అంటే కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, సిడిఎన్ఈపి, కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఈ కమిటీ పేరును కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. 2017 జూన్ 26న కస్తూరి రంగన్ కమిటీ అంటే దాన్ని ఏమంటాము అంటే కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటాం. ఒక చైర్పర్సన్తో, 7 సభ్యులతో, ఒక కార్యదర్శితో ఈ కమిటీ ఏర్పాటు అయ్యింది. నెక్స్ట్ ఆ కమిటీలో ఉన్న సభ్యుల గురించి, చైర్పర్సన్ గురించి, కార్యదర్శి గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో చూడండి, ఫస్ట్ కమిటీ చైర్పర్సన్ ఎవరు అంటే
కే కస్తూరి రంగన్, చాలా ఇంపార్టెంట్, కే కస్తూరి రంగన్. ఈయన ఎవరు అంటే ఇస్రో యొక్క మాజీ చైర్మన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ కమిటీలో ఉన్న సభ్యుల గురించి చూద్దాం. ఇప్పుడు ఈ కమిటీలో ఉన్న సభ్యుల గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ వసుధా కామత్. ఈవిడ ఎస్ఎన్డిటి యూనివర్సిటీ యొక్క మాజీ వైస్ ఛాన్సలర్ అనమాట. ముంబైలో ఉన్న ఎస్ఎన్డిటి యూనివర్సిటీ యొక్క మాజీ వైస్ ఛాన్సలర్. నెక్స్ట్ మంజులా భార్గవ్. ఈయన ఎవరు అంటే ప్రిన్స్టన్ యూనివర్సిటీ, అంటే అమెరికాలో ఉన్న ప్రిన్స్టన్ యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్ అనమాట. అమెరికాలో ఉన్న ప్రిన్స్టన్ యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్. మంజులా భార్గవ్ ఎవరు అంటే అమెరికాలో ఉన్న ప్రిన్స్టన్ యూనివర్సిటీ యొక్క మ్యాథ్స్ ప్రొఫెసర్. ఓకేనా. నెక్స్ట్ మూడవ సభ్యులు వచ్చేసి రామ్ శంకర్ కురెల్. ఈయన ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ యొక్క మాజీ వైస్ ఛాన్సలర్. ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్. ఓకేనా. నెక్స్ట్ కృష్ణమోహన్ త్రిపాఠి. టెట్లో అయితే మీకు ఇంత డీటెయిల్గా అడగరు, జస్ట్ సభ్యులు ఎవరు అని అడుగుతారు. కానీ డిఎస్సిలో అయితే మీకు ఇవి కూడా అడగవచ్చు. అందుకే నేను టెట్ అండ్ డిఎస్సి రెండింటికి యూజ్ఫుల్ ఉండేలాగా చెప్తున్నాను. నెక్స్ట్ కృష్ణమోహన్ త్రిపాఠి. ఈయన ఎవరు అంటే మాజీ రాష్ట్ర సెకండరీ విద్యా సంచాలకులు ఉత్తరప్రదేశ్. ఓకేనా. నెక్స్ట్ టీవీ కట్టమణి. ఈయన ఎవరు అంటే ఇందిరాగాంధీ గిరిజన విశ్వవిద్యాలయ యొక్క వైస్ ఛాన్సలర్. నెక్స్ట్ మజర్ ఆసిఫ్. ఈయన ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రొఫెసర్. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. నెక్స్ట్ జేఎంకే శ్రీధర్. ఈయన ఎవరు అంటే నాలెడ్జ్ కమిషన్ యొక్క మాజీ కార్యదర్శి. ఎక్కడ అంటే బెంగళూరులో. నెక్స్ట్ ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే లేదు. కానీ డిఎస్సిలో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. 7 సభ్యులనే గుర్తుపెట్టుకోండి. కానీ కమిటీ నివేదిక ఇవ్వకముందు ఎంతమంది అంటే 9. ఆ 7లో ఉన్నవాళ్ళు పైన అందరూ ఉన్నారు. నెక్స్ట్ ఈ ఇద్దరు ఎవరైతే లాస్ట్లో లేరో వాళ్ళిద్దరూ వీళ్ళే అనమాట. నివేదిక సమయానికి కమిటీలో లేరు. ఎవరు అంటే కేజే ఆల్ఫోన్స్, అలాగే రాజేంద్ర ప్రతాప్ గుప్తా. కేజే ఆల్ఫోన్స్ ఎవరు అంటే మాజీ ఐఏఎస్ అధికారి. రాజేంద్ర ప్రతాప్ గుప్తా ఎవరు అంటే శాస్త్ర సాంకేతిక మాజీ కార్యదర్శి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ కమిటీలో ఒక కార్యదర్శి ఉన్నారు అని చెప్పుకున్నాం కదా. ఆయన ఎవరు అంటే హెచ్ షకీలా టి షంషు. ఈయన ఎవరు అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, ఎంహెచ్ఆర్డీకి సంబంధించి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, న్యూఢిల్లీలో ఉంటున్నారు. నెక్స్ట్ ఈ యొక్క కమిటీ తన నివేదికని ఎప్పుడు సమర్పించింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కస్తూరి రంగన్ కమిటీ ఏదైతే ఉందో తన యొక్క నివేదికని 2019 మే 31వ తేదీన తన నివేదికని సమర్పించింది. ఎవరు అంటే అప్పటి మానవ వనరుల శాఖ మంత్రి అయిన రమేష్ నిశాంక్ పోఖ్రియాల్కి సమర్పించడం జరిగింది. ఓకేనా. ఆ నివేదిక అనేది 484 పేజీలతో 19 అంశాలలో మార్పు రావాలి అని చెప్పి ఆ నివేదికలో ఉంది. నెక్స్ట్ ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం యొక్క ముసాయిదా అంటే డ్రాఫ్ట్ ఉంది కదా, దాన్ని 2020 జూలై, ఈ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్, 2020 జూలై 29న మన యొక్క కేంద్ర క్యాబినెట్ అనేది ఆమోదించడం జరిగింది. ఎన్ఈపి 2020 యొక్క ముసాయిదా ఉంది కదా, దాన్ని కేంద్ర క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించింది అంటే 2020 జూలై 29న ఆమోదించడం జరిగింది. ఆమోదించిన తర్వాత దీన్ని 22 భాషల్లోకి అనువదించడం జరిగింది. సో ఇవి మనకి ఎన్ఈపి 2020కి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఎన్ఈపి 2020కి సంబంధించి భాగాలు ఏంటి, ఆ భాగాల్లో మనం ఏమేమి నేర్చుకోవాలి అనేవి తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.